మీ రోజు ఎలా ప్రారంభమవుతుంది? మొబైల్తోనా, ఆందోళనతోనా, లేదా దేవుని స్వరంతోనా? కీర్తనల గ్రంథం 5 ఉదయాన్ని మారుస్తున్న ఒక ప్రార్థన. ఈ కీర్తన మనకు ఇది నేర్పుతుంది: దుష్టతతో నిండిన ప్రపంచంలో నీతిమంతుడు ఎలా సురక్షితంగా నడవగలడో. ఈ రోజు ఈ అధ్యాయాన్ని కేవలం వినకండి, దీనిని మీ ఉదయ ప్రార్థనగా మార్చుకోండి. దావీదు చుట్టూ శత్రువులతో చుట్టుముట్టబడి ఉన్నాడు. అబద్ధగాళ్లు, మోసగాళ్లు తనను పడగొట్టాలని కోరుకునేవారు. కాని దావీదు యుద్ధానికి ముందు ఖడ్గాన్ని ఎత్తడు, ముందుగా ప్రార్థన చేస్తాడు. కీర్తన 5 మనకు ఇదే నేర్పుతుంది. రోజు ప్రార్థనతో ప్రారంభమయ్యేవాడు భయంతో నడవడు. వచనాలు 1-3. యెహోవా, నా మాటలకు చెవివేయుము, నా ఆర్తనాదాన్ని గమనించుము. నా రాజా, నా దేవా, నా మొరను వినుము, ఎందుకంటే నేను నీకే ప్రార్థన చేస్తున్నాను. యెహోవా, ఉదయాన్నే నా స్వరం నీకు వినిపిస్తుంది. ఉదయాన్నే ప్రార్థన చేసి నీకోసం ఎదురుచూస్తాను. దావీదు ఇలా అంటున్నాడు: నా ఉదయం నీతోనే ప్రారంభమవుతుంది. అతడు ముందుగా ఫిర్యాదు చేయడు, భయాన్ని ముందుగా వినడు, ముందుగా దేవునిని పిలుస్తాడు. తమ దినాన్ని దేవుని చేతుల్లో అప్పగించే వారి దినభారం తేలికగా మారుతుంది. వచనాలు 4-6. నీవు దుష్టతలో ఆనందించే దేవుడు కాదు, దుర్మార్గము నీతో నివసించదు. అహంకారులు నీ సమక్షంలో నిలువలేరు, నీవు సమస్త దుష్కార్యులను ద్వేషిస్తావు. అబద్ధాలు చెప్పువారిని నీవు నాశనం చేస్తావు. యెహోవా హత్య చేసేవారిని, మోసగాళ్లను ద్వేషిస్తాడు. ఇక్కడ ఒక నిజం స్పష్టంగా ఉంది: దేవుడు దుష్టతతో రాజీ పడడు. ఈ రోజు ప్రపంచం చెబుతుంది, అన్నీ సరే. కాని దేవుడు చెబుతాడు, నీతి మరియు అధర్మం కలిసి నడవలేవు. ఈ కీర్తన మనకు నేర్పుతుంది, దేవుని పరిశుద్ధతే మన రక్షణ. వచనం 7. కాని నేను నీ అపార కృప వలన నీ గృహంలో ప్రవేశిస్తాను, నీ భయంతో నీ పరిశుద్ధ మందిరం వైపు సాగిలపడతాను. దావీదు అంటున్నాడు, నా మంచి పనుల వలన కాదు, నీ కృప వలననే నేను వస్తున్నాను. ఇదే నిజమైన భక్తి, అహంకారం కాదు, కృపపై విశ్వాసం. వచనం 8. యెహోవా, నా శత్రువుల కారణంగా నీ నీతి మార్గంలో నన్ను నడిపించుము, నా ముందర నీ నేరుగా ఉన్న మార్గాన్ని చూపుము. ప్రభూ, నాకు మార్గం చూపించు. ఇది ప్రతి విశ్వాసికి ఉండవలసిన ప్రార్థన, ఉద్యోగంలో, సంబంధాల్లో, తీర్మానాల్లో. వచనాలు 9 మరియు 10. వారి నోట సత్యం లేదు, వారి హృదయంలో దుష్టతే నిండి ఉంది. వారి గొంతు తెరిచిన సమాధిలాంటిది, తమ నాలుకలతో మృదువైన మాటలు మాట్లాడతారు. దేవా, వారిని దోషులుగా తీర్చుము, వారు తమ యుక్తుల వలననే పడిపోవుదురు. వారి అనేక అపరాధాల కారణంగా వారిని తోలివేయుము, ఎందుకంటే వారు నీకు విరోధంగా తిరుగుబాటు చేశారు. దావీదు దుష్టుల స్వభావాన్ని గుర్తిస్తున్నాడు: అబద్ధం, మోసం, తీయని మాటలు కాని విషపూరిత హృదయం. ఈ కీర్తన మనకు జాగ్రత్తగా ఉండడం నేర్పుతుంది. వచనాలు 11 మరియు 12. కాని నీ మీద విశ్వాసముంచిన వారందరూ ఆనందించుదురు, నీవు వారిని కాపాడుచున్నందున వారు నిత్యం ఉల్లాసంగా పాడుదురు. నీ నామాన్ని ప్రేమించువారు నీలో ఆనందించుదురు, ఎందుకంటే నీవు నీతిమంతునికి ఆశీర్వదిస్తావు. యెహోవా, నీ కృప అనే కవచంతో అతనిని చుట్టుముట్టుతావు. ఈ కీర్తన మొరతో ప్రారంభమై ఆనందంతో ముగుస్తుంది. ఎందుకంటే ప్రభువుపై విశ్వాసముంచినవాడు ఒంటరిగా నడవడు, దేవుడే అతనికి కవచంగా మారుతాడు. యెహోవా, నా రోజు నీతోనే ప్రారంభమవ్వాలి. నా అడుగులు సరైన మార్గంలో నడవాలి. నా చుట్టూ నీ కవచం ఉండాలి. నా జీవితం నీకు మహిమ తెచ్చాలి. ఆమేన్. మీ ప్రతిరోజు ప్రార్థనతో, శాంతితో, రక్షణతో నిండాలని మీరు కోరుకుంటే ఈ కీర్తనను మీ ఉదయ జీవితంలో భాగంగా చేసుకోండి.